నీకు చక్కని అమ్మాయిని చూశాను. అమ్మాయి మొగుడు చనిపోయాడు, అమ్మాయికి 2 పిల్లలు. ఈ వాడకవలం గిట్టొస్తాండి. చూసినావా మనం అంటే ఎంత వాల్యూ ఇస్తాలో, అదిరా మన మీద రెస్పెక్ట్. ఓమా మంచిగా ఉన్నారా? ఇప్పటి వరకు అయితే మంచిగానే ఉన్నాం, మీరు వచ్చారు కదా ఇక ఎట్లుంటాం. ఏం లేదు, నువ్వంటే నాకు ఇష్టం. నిన్ను చూడంగానే నేను లవ్లో పడ్డా. ఐ లవ్ యూ. అప్పుడే అది చెంప మించెలు కొట్టింది. దీనికైతే చెప్పు తీసుకొని కొడుతుంది. పట్టమ్మని కొడుకు నా అందం చూసి వీడు కూడా ఏడుస్తున్నాడు. కొడుకా? ఏంటి వీళ్ళు ఇంకా రావట్లేదు? ఇంతసేపటి నుంచి వెయిట్ చేస్తున్నాం. హలో, ఈ అందకైతే దగ్గర రావాలంటే ఆ మాత్రం టైం పడుతుందమ్మా. నువ్వు ఇట్లనే డైలాగ్ వేసినావు అనుకో, నేను వెనకాల దూకి చచ్చిపోతా. అయితే దూకవే, వాళ్ళిద్దరిని నేనే చూసుకుంటా. వాళ్ళ కోసం నన్ను దూకమంటున్నావా? ఇలాంటి ఫ్రెండ్ ఉండాలి. తూ హే మేరీ జాన్, వాస్తవంగా దోస్త్ నువ్వే నా ప్రాణం. బాటలో అరే ప్రవీణ్, ఒక్కసారే చెప్తాను, 100 సార్లు చెప్పను. మన ఇద్దరం ఇక్కడ ఎలాగైతే కలిసి ఉన్నామో మన లవర్స్ అక్కడ పక్క పక్కనే కలిసి ఉంటారు. నువ్వు నా డిస్టర్బ్ చేయకు, నేను నీకు డిస్టర్బ్ చేయను. నువ్వు నా లవర్కి కెలకు, నేను నీ లవర్కి కెలకను. ఓకే డీల్? ఒరే నీ లవర్ ఏమన్నా బీజాపురం ఎవరైనా అనుకుంటానవారా? నీ లవర్ నేనెందుకు చూస్తారా? చూతే గీతే నువ్వు నా లవర్ చూస్తావు. జాగ్రత్తగా ఉండు బిడ్డ. నా లవర్కి వెళ్ళి చూసినావు అనుకో. నీ లెవర్ నేను చూడటం ఏంట్రా? అసలు నీ లెవర్ని ఎవరినైనా చూస్తాడా? నీ లెవర్ని ఒకసారి చూసావా? ఆ ముక్కు చూడు మోసాపేటలో ఉంటది. మా లవరు దిస్ ఈజ్ మై కలర్, మా లవర్ కలర్ ఈజ్ సేమ్ మ్యాచింగ్ రా. ఒరే గట్టిగా చీకడైతే నువ్వు నీ లవర్ చీకలా కనబడరు. నీ లవర్ నేను చూస్తానా? చల్ ఒరే ఈయనే మాట్లాడుకుంటుంటే టైం అయిపోతా, చీకడ పడుతుంది. తొందరగా పోయి కలుద్దాం పావాలంటే చీకటి ఉంటారు రాడా. రారా నాయన, లేట్ అయింది. లేట్ అయిపోయింది రా, మంచి సీరియస్ అయిపోతారు. ఎలాగైనా కన్విన్స్ చేయాలి. అయ్యా సారీ సారీ రా మీకోసం. మేము అంటే ఏం లేదు, ఎందుకు లేట్ అయింది చెప్పనా? ఇగో వానికి లూజ్ మోషన్స్ అయినాయి, అందుకనే లేట్ అయింది. అరే నాకు కాదురా, మా ఏయికి మోసం చెయ్యి. సారీ, ఎందుకంటే వీళ్ళ నాయన ఎత్తి వీడిని ఎత్తి ఒకే లెక్క ఉంటాయి, చూసి కన్ఫ్యూజ్ అయినా. వాళ్ళ నాన్నకు లూజ్ మోషన్స్ అయితే మా సైకిల్ మీద తీసుకుపోయి హాస్పిటల్ తీసుకుపోయి మొత్తం కుట్లు వేయించుకొని వచ్చినాం. ఆయనకి సెలైన్ లెక్కించాం తెలుసా? సెలైన్ లెక్కించినాం. సారీ నేను కుట్లు అంటున్నా, వేరేలే. బ్యాక్ పెయిన్ వచ్చింది అందుకే. ఇగో ఏమనుకోకర్రీ, ఇగో ఇప్పుడు ఇట్లా రోడ్డు మీద కలిసినాం అనుకో ఏమన్నా అనుకుంటారు, అంతేనా కాదురా? ఎందుకంటే అందరు వస్తుంటారు పోతుంటారు కదా, చూసి ఏమన్నా అనుకున్నారు అనుకో ఇళ్ళలో చెప్తే పెద్ద పెద్ద నొలిలు అయితే. ఒక పని చేయరు, ఇలా ఊళ్ళే రాత్రికి సంగీతం చేస్తారు కదా, ఆడికి మీరు రారి, మేము కూడా ఆడికి వస్తాం, ఆడ మాట్లాడతాం. రాత్రి మీ వాళ్ళు కూడా వస్తారు, మీ వాళ్ళతో నువ్వు రా, అర్థమైందా? సరేనా? సరే మరి మేము వెళ్తాం ఇక. సరే బాయ్ బాయ్. దా నీ గుండె కొండపై నా స్వామి, నీ గుండె నేలపై ఏ పూజ చేయించుమా నా స్వామి, నీలర్పించుమా. కొండపై నా స్వామి, నేనుండేది నేలపై ఏ పూజ స్టార్ట్ అయ్యి చాలా సేపు అయింది అనుకుంటారా? ఏమో రారా అంటే ఇంట్లోనే కూర్చుంటువి నువ్వే సరే కానీ మరి అందరూ వచ్చి కానీ వాళ్ళు రాలేదు. ఎవరా వాళ్ళు రాలేదు? ఈ జనాలలో ఏమన్నా ఉన్నారేమో చూస్తాను.
మీ అయ్యకు ఉంది నీకు లేదేమరా? ఏంటది? అదే టాలెంట్ అంత మంచిగా వాడతాండు నువ్వు వాడట్లేవని. నాకు వేరే అర్థమైంది. మరి అదే మా అయ్యకి నాకు బాగానే ఉందిరా టాలెంట్. అవునా? సరే సరేలే. ఏమో అంత మంచిగా పాడతాను కదరా, మంచి గొంతు మీ ఆయనది. మా అయ్య చాలా పాటలు పాడాడు ఇలాంటివి. నీకు మాత్రం ఏం రావు. నాకు వచ్చి మీ అయ్య పెంచినట్టు పెంచిన ఒక జుట్టు ఎందుకు రా నువ్వు చెప్తానా కూడా. నాకంటున్నావు మీ తాత అంత బాగా పాడుతుండే మరి నువ్వెందుకురా పాడటం లేదు? ఒరే నేను ఈ పాటలు కాదు చీటీ పాటలు పాడతా. చీటీ పాటలు అంతే. అవి ఎలాగుంటాయి? అవి డబ్బులతోటి ఉంటాయి, అవి అయితే పాడతా. మనకి ఈ పాటలు రావురా. నాకు కూడా అది జస్ట్ చూడడమే. అంతేనా? రకరకంబుల పువ్వులో రయమున గోసి తెచ్చి అకలంకాములను నీవు హారములో మెడలో అరే ప్రవీణ్ గా ఏంద్రా వీళ్ళెవరికి బ్రెయినే లేదనుకున్నాను రా. ఎంత ప్యాట కూడా లేదు. అమ్మాయిల్ని అట్లా చూడదు, నువ్వు ఫేసే చూడాలి. ఇది ఎండాకాలం, ఇది వాళ్ళ ఇష్టం, వేసుకుంటే వేసుకున్నారు లేకపోతే లేదు. నువ్వు లోపల జాంగర్ వేసుకున్నావు మీరు చూస్తానా? చెత్తనా కూడా అమ్మాయిలు ఎట్లా పడితే అట్లా చూస్తావు. అడు చూడు, నువ్వు అక్కడ సంగీతం జరుగుతుంది దాన్నే చూడాలి నువ్వు. పట్టా బయలున్న జరుక పటాభిరామునికి పట్టా బయలున్న జరుక చెన్నయ్య గురుడు గుట్టు జరిపినాడురా. పొరగాళ్ళు అటు చక్కగా పాటలు పాడతాడు, అటు చూడక పొరగాళ్ళకి వెళ్ళి చూస్తారండి. అటు చూడు రాదు అటే చూస్తానమ్మా. చూస్తారమ్మా మీరు అటు అటు పిల్లగాళ్ళకి వెళ్ళి చూస్తారు, మొగళ్ళకి వెళ్ళి చూస్తారు. ఆడి పొరగాళ్ళు ఎక్కడైనా అటే ఉన్నది. ముసలిది మొత్తం సరిదొబ్బిందిరా దానికి. జనాలు ఉన్నారా? వద్దురా మనం ఏమైనా వీళ్ళకి లైన్ వేస్తాం దానికి లైన్ వేస్తామా? కొడతారా? కొట్టినారు దానికి. వద్దురా పగలు కొట్టేది. మొత్తం చెడగొట్టిందిరా. అరే చెడగొడుతుందని ఇప్పుడు చూడరా, మొత్తం మనకేసే చూడాలి. నా టాలెంట్ మొత్తం చూపిస్తా. ఏం చెప్తారో ఇప్పుడు ఆడికి పోయి చేస్తా చూడరా. అబ్బా ఎంత బాగా చేస్తున్నాడే. అబ్బా డాన్స్ చూడు ఒకసారి. ఇంకేరా అవ్వా నావాడు వాడు చూడు, నన్నే చూస్తావు అక్కడ చూడే. నువ్వేరా జనాభా ఎలా అవుతుందిరా, ఊళ్ళో ఇజ్జత్ పోతుంది. నవ్వుతారా గాడి నడువురా. ఎప్పుడు తాని వరకు ఎగురడం, లొల్లి పెట్టుకోవటం, చుట్టు పట్టుకోవడం అని. సంగీతం వద్దు, సామంతం వద్దు. వాళ్ళకి వచ్చే మన మొత్తం ఇల్లు కావాలి. ఎప్పుడు కూసుకోపోవడం చుట్టు పట్టుకోండి. ఇదే లొల్లి వాళ్ళది. అబ్బా రామచంద్ర గారు ఏమన్నా డ్యాన్స్ చేసిండ? చూపిస్తా అని జనాలు అందరికి చూపించిండు. ఇప్పుడు వాళ్ళని తీసుకుపోయి వాళ్ళ అయ్యి ఏం చూపిస్తాను? అరే పండు కూడా వస్తుంది. ఈ పండు వస్తే పాత కూడా సందులనే కథం. పండు మా ఊర్లో సంగీతం ఎట్లున్నది? మీ ఊరు బాగుంది, మీ ఊర్లో సంగీతం బాగుంది, మీ ఊర్లో నువ్వు కూడా చాలా బాగుంది. బట్ ఇలా కలుసుకోవడమే నాకు ఇబ్బందిగా ఉంది. ఇట్లా అందరిలో కలుసుకోవడం నాకు కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. నీతో మాట్లాడడం కూడా కుదరట్లేదు నాకు. నువ్వేం చేస్తావో నాకు తెలియదు. రేపొద్దున మా ఇంటికి వచ్చి మా వాళ్ళతో మన పెళ్లి విషయం మాట్లాడు, లేదు అంటే నేను హైదరాబాద్ వెళ్ళిపోతా. అరే ఓ పండు ప్యాంట్ వేసుకోవడం మర్చిపోయినావు, ఈసారి వేసుకొని రా. ఊళ్ళో అందరూ నిన్నే చూసి నాకే సేమ్ అనిపించింది. పాత గోడలు పలగొడదాం అనుకున్నా, ఇవన్నీ ఉట్టి అయిపోయినాయి. ఏం చేస్తాం? సరేలే రేపు మా వాళ్ళని తీసుకొని వాళ్ళ ఇంటికి పోతా.